రూతు గ్రంథము మొదటి అధ్యాయము 16-17 వచనాలు. రూత్ చాప్టర్ 1, 16 and 17 వర్సెస్. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టమనియో నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. మనం మొదటి వచనంలో దేవుని ఆసక్తిని చూశాం. ఇక్కడ దేవుని బిడ్డ యొక్క ఆసక్తిని చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈ వచనాలు రూతు గ్రంథంలోని ఒక ముఖ్యమైన అంశాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇది ముఖ్యమైన అంశం అని ఎందుకంటున్నా అంటే, ఈ మాటలు రూతు తీసుకున్న ఒక తీర్మానానికి సంబంధించినవి. ఈ తీర్మానం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది, ఆమె జీవితాన్ని మార్చివేసింది అని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. మనం రూతు గ్రంథంలో గమనిస్తే ఈ చదివిన 16-17 వచనాల కంటే ముందు మనము రూతు గురించి ఏం చూస్తామంటే, అప్పటి వరకు ఆమె గురించి ఒక పరిచయం, అంటే ఆమె ఫలానా వాళ్ళ భార్య అనే ఒక పేరు మాత్రమే చెప్పబడినట్లు మనకు కనిపిస్తుంది. ఆమె స్థితి ఎలా ఉంది అంటే, అప్పటి వరకు ఆమె ఒక భర్త చాటు భార్యలా ఉంది, ఒక అత్తచాటు కోడల్లా మాత్రమే ఉంది. ఆమె నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో కనిపించదు. కానీ తర్వాత జరిగిన పరిణామాల ద్వారా ఏం పరిణామాలు జరిగాయి ఆమె జీవితంలో? భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, అత్త తనను విడిచి వెళ్ళిపోమ్మని చెప్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో మొదటిసారి ధైర్యంగా తన నోరు తెరిచి తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా ప్రకటిస్తుంది. అదే ఆమె జీవితాన్ని మార్చిన తీర్మానంగా ఆ మాటలను దేవుడు ఈరోజు మనకు వినిపించి ఉన్నారు. ఈరోజు మనం గమనిస్తే అనేక రకమైన తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. మనం కూడా ఎన్నో తీర్మానాలు చేసి ఉన్నాం. కానీ అనేక తీర్మానాలు సంపూర్తి కాలేని పరిస్థితుల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన అనుభవాలే మన జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. తీర్మానాలు అయితే చేస్తున్నారు, కానీ వాటిని గైకొని కొనసాగింపలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే మనం చేసే తీర్మానాలలో ఏ నిబద్ధత లేదు, మనం చేసే తీర్మానాలలో ఏ స్పష్టత లేదు, ఏ ఖచ్చితత్వం ఉండదు. ఆత్మీయంగా చెప్పాలంటే వాటి వెనకాల ఆత్మ ప్రేరేపణ అనేదే కనబడదు. అందుకే అనేక తీర్మానాలు మన జీవితంలో అసంపూర్ణంగానే మిగిలిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అది ఏ తీర్మానమైనా ఆ తీర్మానము వెనుక క్రీస్తు లేడంటే, క్రీస్తు లేని తీర్మానాలు, క్రీస్తు ఆత్మచే నడిపింపబడని తీర్మానాలు ఏ రోజు అవి సఫలం అవ్వవు, అవి విఫలంగానే మిగిలిపోతాయి. ఇది ఈరోజు మనం అందరము గ్రహించడానికి ఈ రూతు తీర్మానాన్ని దేవుడు మన ముందుంచి ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం నయోమితో గొప్ప తీర్మానం చేసిన రూతును. ఈ తీర్మానాన్ని పరిశీలిస్తే మనకేం కనబడుతుంది? నయోమి చెబుతూ ఉంది, నువ్వు నీ దారి నువ్వు చూసుకోమని. కానీ నయోమితో జీవించుటకై తన్ను తాను సంసిద్ధం చేసుకున్న రూతు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆమెతో తన జీవితాన్ని ఐక్యపరుచుకుని రూతు మనకు కనిపిస్తూ ఉంది. అలాగే విశ్వాసులు కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ క్రీస్తుతో జీవించుటకై, క్రీస్తుతో తమను తాము ఐక్యపరుచుకోవలసిన అవసరము ఈ తీర్మానం ద్వారా మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే
ఈరోజు మన ఆత్మీయ జీవితంలో తీసుకోవాల్సిన చేయాల్సిన తీర్మానం ఒక్కటే. నువ్వెన్నో తీర్మానాలు చేసి ఉండవచ్చు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది, అవసరమైనది ఏంటి అంటే, యేసయ్యా నేను నీతోనే ఉంటాను. ఇదే మన ఆత్మీయ జీవితంలో మనం అందరము చేయవలసిన తీర్మానం. ఇది నెరవేర్చబడుటకు రూతు తీర్మానంలోని ఆ ఒక్కొక్క మాటను మనము వాక్యం ద్వారా చూడడానికి ఇష్టపడదాం. మొదటగా మనం చూస్తే ఇక్కడ మొదట ఏం కనబడుతుంది మాట అంటే, నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టుమని నన్ను బతిమాలు కొనవద్దు. ముందే చెప్తుంది నయోమితో రూతు. ఈరోజు ఒక విశ్వాసి తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే, ఆ నిర్ణయాన్ని తమ తీర్మానంగా మార్చుకోవాలంటే మొదట చేయాల్సిన పని, దాన్ని అడ్డగించే ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలి, వాటిని సరైన విధంగా తిప్పికొట్టాలి. అవి ఎలాంటి అడ్డంకులైనా, అవి మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, అనుకూలతలు కావచ్చు, ప్రతికూలతలు కావచ్చు, రక్త సంబంధాలు కావచ్చు, ఏదైనా ఎవరైనా వాటన్నింటినీ అడ్డంకిని తీసివేయాల్సిన అవసరం ఉంది. ఆ అడ్డంకులను తొలగించకుండా తీర్మానం చేయలేం మనం. ఈరోజు తీర్మానం చేయడానికి మనసు కలిగి ఉంటూ ఉన్నాం, కానీ ఆ తీర్మానాన్ని అడ్డుకునే అడ్డంకులను తొలగించలేని బలహీనతలోనే ఇంకా ఉంటూ ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు ఈ అడ్డంకులు ఎలా ఉంటాయంటే, నయోమి రూతును కోపంతో చెప్పడం లేదు, ప్రేమతోనే చెప్తూ ఉంది. నువ్వు నీ దారి నువ్వు చూసుకో అని ప్రేమతోనే చెబుతూ ఉంది. కానీ ప్రేమతోనే రూతు కూడా దాన్ని తోసిపుచ్చిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలామంది మనల్ని ప్రేమించినట్లు కనబడతారు, మన తీర్మానానికి అడ్డు తగులుతూ ఉంటారు, మన ఆత్మీయ జీవితాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనము అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ప్రేమతో చెప్పే వారిని ప్రేమతోనే త్రోసిపుచ్చాలి. ఎందుకంటే ఈరోజు ఏ తీర్మానం లేకుండా విశ్వాసులమని చెప్పుకునే ఆత్మీయ జీవితాలు మన కళ్ళ ముందు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ జీవితంలో ఏ నిర్ణయము ఉండదు, ఏ తీర్మానము ఉండదు. ఎందుకంటే వారిని అడ్డుకునే అడ్డంకులు ఎన్నో. అవి వారు అర్థం చేయలేకపోతూ ఉన్నారు, పైగా వాటికి ఆకర్షించబడుతున్నారు. ఆ అడ్డంకులనే ఆకర్షణగా మార్చుకుంటున్నారు. అందుకే అర్థం చేద్దాం, ఈ తీర్మానంకు ఏదైతే అడ్డంకిగా వస్తుందో దాన్ని తీసివేయవలసిన మొదటి అడుగు ఈరోజు రూతు మొదటి మాటలో, మనం చదివిన మొదటి మాటలో కనబడుతూ ఉంది. ఈరోజు ఆ అడుగు వేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ అడుగు వేయకుండా మనం ఏ తీర్మానము చేయలేము. ఒకవేళ చేసినా కూడా అది ఎన్నడూ మన జీవితంలో నెరవేర్చబడదు. ఇక్కడ మొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం తీర్మానం చేసే ముందు ఆ తీర్మానమునకు ఉండే అడ్డంకులనన్నింటినీ తొలగించవలసిన అవసరం ఉంది. ఆ పని చేయకుండా మనం తీసుకునే ఏ తీర్మానము నిలబడదు. రెండవదిగా మనం చూస్తే, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. రూతు నయోమిని ఒక మార్గదర్శిగా ఎంచుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. తన మార్గంగా నిర్ణయించుకొని ఆమెను వెంబడించే ఒక పరిస్థితి కనబడుతూ ఉంది. ఏ మార్గాన్ని అయితే మనం ఎన్నుకుంటామో ఆ మార్గంలో మనం నడవగలుగుతాం. ఏదైనా పోవాలంటే మనం ముందు ఒక మార్గాన్ని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా వెళ్ళాలి అనే ఒక ఎంపిక జరగాల్సిన అవసరం ఉంది. ఆ ఎంపిక లేకుండా ఏదో గుడ్డెద్దు చేనులో పడ్డట్టు పోతే ఏది ఫలించదు. ఆ మార్గంలో మనం నడవగలుగుతాం. ఆ ఎంపిక ఉన్నప్పుడే, సరైన ఎంపిక ఉన్నప్పుడే ఆ మార్గంలో మనం నడవగలుగుతాం.
దానిని వెంబడించగలుగుతాం. ఆ ఎంపిక జరగకుండా వెంబడించే ప్రక్రియ మన జీవితంలో జరగదు. అందుకనే ఈరోజు చాలామంది ప్రభు యేసును వెంబడించలేకపోతున్నారు. ఎందుకంటే వారి జీవితంలో ఎంపిక ప్రక్రియ సరిగ్గా లేదు. ఏళ్ళు గడిచిపోతున్నా ఈరోజు కూడా ఏ ఎంపిక లేకుండా ఆయన సన్నిధిలో చేరుతూ ఉన్నారు, ఆయనను వెంబడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఆ మార్గంలో నిలవలేకపోతూ ఉన్నారు, ఆయనను వెంబడించలేకపోతూ ఉన్నారు. మనం చూస్తాం, ప్రభు యేసు శిష్యులు రండి నన్ను వెంబడించమని ప్రభువు చెప్పినప్పుడు వారన్నీ వదిలేసి వెంబడించిన పరిస్థితి. అక్కడ వారి ఎంపిక మనకు కనబడుతూ ఉంది. వాళ్ళు దేన్ని ఎంచుకున్నారు? ప్రభు యేసును ఎంచుకున్నారు. ఆ మిగతా అన్నింటినీ వదిలేశారు. అప్పుడే వాళ్ళు ఆయనను వెంబడించగలిగారు. ఈరోజు నిజంగా నువ్వు ఆయనను వెంబడించడానికి తీర్మానం చేసే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే మొదట నువ్వు నీ ఎంపికను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టవలసిన అవసరం ఉంది. ఈరోజు నీ ఎంపిక ప్రభు యేసు అయినప్పుడు మాత్రమే నువ్వు ఆయనను వెంబడించగలుగుతావు. అది కాకుండా ఇంకా ఏదైనా కూడా నువ్వు ఆయనను వెంబడించలేవు. అలాగే మనం యేసుక్రీస్తును మన మార్గంగా ఎంచుకొని ఆయనను వెంబడించే ఒక అవసరం ఈరోజు మన ఆత్మీయ జీవితంలో, మన తీర్మానంలో కనబడాలి. అప్పుడే ఆ తీర్మానం మన జీవితాన్ని మారుస్తుంది. అదే మన తీర్మానంలో మనం చేయాల్సిన రెండో అడుగు. ఈ సమయంలో దావీదు జీవితంలోని ఒక సంఘటన మనం గుర్తు చేసుకుందాం. దావీదు అబ్షలోము ద్వారా సింహాసనాన్ని వదులుకొని అరణ్య మార్గమున కాలినడకన వెళుతున్నప్పుడు పరదేశీ అయిన గిత్తీయుడైన ఇత్తై ఆ భయంకరమైన మార్గంలో దావీదును వెంబడించారు. అక్కడ అతని ఎంపిక మనం చూస్తూ ఉన్నాం. నేను చచ్చినను బ్రతికినను నీవు ఏ స్థలమందు ఉందువో నేనును అక్కడనే ఉందును అని మనవి చేసెను. ఇది ఎవరి బలవంతం మీదనో అతను చేయలేదు, ఏదో ఆశించి అతను చేయలేదు. అతను తన ఇష్టపూర్వకంగా దావీదును వెంబడించిన పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. అలాగే పరమునకెళ్తున్న ఏలియాను వెంబడించిన ఎలీషా, అక్కడ కూడా ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ వాటన్నింటినీ తట్టుకొని అతడు తన పూర్ణ సంకల్పంతో పూర్తి మనస్సుతో వెంబడించిన పరిస్థితి, అతని ఎంపిక మనకు జ్ఞాపకం ఉంది. అందులో కూడా ఎవరి ప్రమేయం లేదు. అలాంటి ఎంపిక నిజంగా దేవుణ్ణి వెంబడిస్తుంది. ఈరోజు నీ ఎంపికలో ఎవరి ప్రమేయం కనబడుతుంది? ఈరోజు నీ ఎంపికలో ఎవరి ఇష్టం కనబడుతుంది? నయోమిని వెంబడించడంలో రూతుకు ఉన్న ఆశ ఏంటి? యెహోవాను సేవించడం, దేవుణ్ణి సేవించడం. అదే ఆమె ఎంపిక వెనుక ఉన్న ఉద్దేశం. అందుకే ఆమెను వెంబడించేదిగా మన ముందు ఉంచబడింది. ఈరోజు మనం ఆలోచన చేయాలి, మన ఎంపిక వెనుక ఉద్దేశం ఏంటి? నిజంగా ప్రభు యేసును చేరడమేనా? నిజంగా ఆయనను సేవించడానికేనా? అదే మన ఎంపిక అయితే ఆయనను తప్పకుండా మనం వెంబడించగలుగుతాం. అది కాదు అంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ రోజు ఆయనను నువ్వు వెంబడించలేవు. నీ తీర్మానాలు వీగిపోతూనే ఉంటాయి. రూతు విషయంలో మనం చూస్తే ఆమె మోయాబీయురాలు, విగ్రహారాధికురాలు. కానీ సత్యదేవుని సర్వశక్తుల్ని కనుగొని సేవించుటకు ఆమె నిర్ణయం చేసింది, ఎంపిక చేసింది. కనుక నయోమిని వెంబడించడానికి సిద్ధపడింది. ఈరోజు అలాంటి సిద్ధపాటు మనలో ఉందా? ఆ సిద్ధపాటు లేకుండా మనం ఏ రోజు ప్రభు యేసును వెంబడించలేము.
అలాగే నీవు నివసించు చోటనే నేను నివసించెదను అని చెప్పిన మాట కూడా మనం ఆలోచన చేద్దాం. నయోమి రూతుల నివాస స్థలములు ఇప్పుడు యోర్దాను ఆవలనున్న బెత్లెహేము, మోయాబు దేశం కాదు, ఇప్పుడు అదే వాళ్ళ గమ్యస్థానం. అలాగే విశ్వాసి యొక్క స్థితి అంతే. ఈ లోకము విశ్వాసుల నివాస స్థలం కాదు. విశ్వాసుల శాశ్వత నివాస స్థలం పరలోకం మాత్రమే. అందుకనే వాక్యం, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అని మన ప్రయాణం గురించి ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంది. అలాగే దావీదు మాటల్లో మనం చూస్తే కీర్తన 5:7, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. ఆయనను వెంబడించడం, ఆయన సన్నిధి ప్రవేశించడం, ఆయనతో ఉండడం కేవలం ఆయన కృప. అలాగే అదే కీర్తనాకారుడు 27:4లో మనం చూస్తే, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. చూడండి, ఒక బలమైన వాంఛ, ఒక బలమైన కోరిక ఆ తీర్మానాలలో కనబడుతుంది, ఆ ఎంపికలలో కనబడుతుంది. ఇవన్నీ వారి మనసును ప్రేరేపించిన కోరికలు. ఇవన్నీ వాళ్ళు తమకు తాముగా తీసుకున్న నిర్ణయాలు, తమకు తాముగా చేసుకున్న తీర్మానాలు. ఈరోజు మరి నీ మనసులో ఏముంది? దాని ప్రేరేపణ ఎక్కడి నుంచి వస్తుంది? సంగమా, నీ ప్రేరేపణ వెనుక దేవుడు ఉంటేనే నీ తీర్మానం నెరవేర్చబడుతుంది. దేవుడు లేని, దేవుని ప్రేరేపణ లేని ఏ తీర్మానము ఏ జీవితంలోనూ నెరవేర్చబడదు. అలాగే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పిన మాట. రూతు నయోమి జనమును తన జనముగా ఎంచుకున్నది. నయోమి దేవుణ్ణి తన దేవునిగా ఎంచుకుంది. అంతేకాదు, నయోమి జనాన్ని కూడా, ఆ దేవుని జనాన్ని కూడా తన జనంగా ఎంచుకున్న పరిస్థితి. ఈరోజు సంఘాలలో విచారం ఏంటంటే ఈ ఎంపిక జరగడం లేదు. చాలామంది చెప్తారు, నేను ప్రభు యేసును నమ్ముకున్నాను, ప్రభు యేసుతో నా జీవితం గడుపుతాను అని. కానీ ప్రభు యేసు సంఘంతో, ఆయన పిల్లలతో ఏ సంబంధం లేకుండా, ఏ సహవాసం లేకుండా, ఏ ఎంపిక లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు తీసుకునే ఏ తీర్మానము నిలబడడం లేదు. ఇక్కడ మనం అర్థం చేయాల్సిన ఒక మాట, దేవునితో సంబంధం, సహవాసం కలిగి ఉండాలనే తీర్మానం సంపూర్తి కావాలంటే దేవునితో పాటు ఆయన పిల్లలతో కూడా సహవాసం, సంబంధం ఉండవలసిన అవసరం ఉంది. ఇది ఈరోజు అనేకుల తీర్మానాల్లో కనబడతలేదు. అందుకనే వారి తీర్మానాలు నెరవేర్చబడడం లేదు. ఈరోజు అనేకులు దేవునితో సంబంధం, సహవాసం కలిగి ఉండాలని తీర్మానాలు చేస్తున్నారు. కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే, మరొక వైపు మిగిలి ఉంది. సంఘ సహవాసం దేవుడు ఉంచి ఉన్నారు. ఆ సంఘ సహవాసం ఈరోజు అనేక జీవితాల్లో కనపడడం లేదు. వారి సహవాసం, వారి సంబంధాలు అన్నీ అన్యులతోనే. అందుకనే వాక్యం ఎన్నోసార్లు మనతో మాట్లాడుతుంది, హెచ్చరిస్తుంది. ఈరోజు కూడా మాట్లాడుతూ ఉంది. కీర్తన 45:10, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవి యొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. అది చేయకుండా నువ్వే తీర్మానం చేయలేవు. ఆ జనాన్ని విడవకుండా నువ్వు ఏ తీర్మానాన్ని చేయలేవు. అలాగే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు.
మనం దేవునితో, ఆయన పిల్లలతో సహవాసం చేయడానికి పిలువబడి ఉన్నాం సంగమా. ఎందుకంటే ఆ సహవాసంలోనే క్రీస్తు పునరుద్ధాన శక్తిని మనము అనుభవించగలుగుతాం. ఆ సహవాసంలోనే రక్షణానందము, నిరీక్షణ మనము అనుభవించగలుగుతాం. అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యం 2:46-47 చూస్తే, మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సంఘ సహవాసం ఇక్కడ స్పష్టం చేయబడుతూ ఉంది. ఇది లేని తీర్మానం అసంపూర్తిగా, అర్ధాంతరంగా మిగిలిపోతాయని ఈరోజు మనం అర్థం చేద్దాం. నీ దేవుడే నా దేవుడను మాటలో రూతు విశ్వాసంలోని స్థిరత్వం మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు నీ విశ్వాసంలో ఆ స్థిరత్వం ఉందా? నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను అనే మాటను కూడా మనము ఒకసారి జ్ఞాపకం చేద్దాం. రూతు తీర్మానంలోని మాట. ఇక్కడ ఆమె తీర్మానం మరింత లోతుల్లోకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరణంలోనూ రూతు నయోమితో ఐక్యపరచబడటకు నిశ్చయించుకున్నది. రూతు మరణమందు కూడా నయోమితో ఐక్యతను కోరుకుంటుంది. అనగా పరిస్థితులు మరణమునకు నడిపినను ఆ మార్గమునే నడవడానికి ఆమె చేసిన తీర్మానం ఎంత గొప్ప తీర్మానం. నీవు మృతి పొందిన చోటున నేనును మృతి పొందేదను. రూతు హృదయాంతరంగంలో నుంచి వచ్చిన మాటలు ఇవి. ఈరోజు నీ హృదయం ఏం చెబుతుంది? నీ హృదయం లోతుల్లో ఏముంది? మరణమైనను ఖడ్గమైనను మరేదైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు అన్న పౌలు గారి జీవితం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం ఉన్నది అని ఆయన ఇచ్చిన సాక్ష్యం ఈరోజు మనమందరము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు ఉండగలుగుతాం? ఒక సరైన తీర్మానం మనం తీసుకున్నప్పుడు, ఒక సరైన ఎంపిక మన జీవితంలో జరిగినప్పుడు. ఇలాంటి తీర్మానాలు చేసి స్థిరంగా ఉండేవారు దేవుడు ఈరోజు వాళ్ళనే కోరుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళే నాకు కావాలని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడని చెప్పిన పౌలు గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అలా మనం చెప్పగలిగే పరిస్థితుల్లో ఏ రోజైనా రాగలుగుతామా? సహోదరులారా, ఆయనతో మరణంలో మనలను మనము ఐక్యపరచుకొనినచో ఆ లోతు మన తీర్మానంలో ఉంటుంది. ఆయన పునరుద్ధానమందు మనము ఆయనతో ఐక్యతను ఉండగలుగుతాం. ఈరోజు ఆ లోతు నీ తీర్మానంలో ఆ లోతు ఉందా? ఏదో పైన మాటలుగానే నీ తీర్మానాలు మిగిలిపోతున్నాయా? అంతేకాదు, నయోమి మరణించిన చోటనే రూతు మరణించుటతో తృప్తి చెందలేదు. ఆమె సమాధి చేయబడిన చోటనే, అక్కడనే పాతి పెట్టబడదను అనే మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే యూదుల ఆచార ప్రకారం ఒకే కుటుంబ సభ్యులను ఒకే దగ్గర వాళ్ళు సమాధి చేస్తారు. అలా మరణం తర్వాత కూడా అక్కడ రూతుతో కలిసి ఉండే ఒక పరిస్థితి. మరణం తర్వాత కూడా నిత్య జీవంలో కూడా మనము
ప్రభు యేసుతో కలిసి ఉండే ఒక పరిస్థితి. అది ఈరోజు మన తీర్మానంలో ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి రూపాంతర తృష్ణ, ఏదైతే పాతది వదిలివేసి కొత్తగా మారవలసిన రూపాంతర ప్రక్రియ మన జీవితంలో జరగాలంటే మన తీర్మానం దానికి అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అలాంటి రూపాంతర తృష్ణ నా జీవితంలో కలిగి ఉన్నామా? లేదంటే మన తీర్మానాలు కలలుగానే మిగిలిపోతాయి సంగమా? చివరిగా ఒక్క మాట మనం చూడడానికి ఇష్టపడదాం. ఈ రీతిగా రూతు నయోమితో సంపూర్ణమైన ఐక్యతను కలిగి తన యొక్క పాత సంబంధ సహవాసాలను పూర్తిగా త్యజించి నయోమితో సంపూర్ణమైన నూతనమైన సంబంధ సహవాసములు కలిగి ఒక సంపూర్ణమైన యూదురాలుగా జీవించాలని కోరుకొనుచున్నది. అందునిమిత్తం పైన వివరించిన ఈ గొప్ప తీర్మానాన్ని చేసుకొనుటే కాక చివరగా తన మాటలతో ముద్రించింది ఆ తీర్మానాన్ని. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. ఆమె తీసుకున్న నిర్ణయానికి సాక్షిగా ఎవరిని ఉంచుతుంది? దేవుణ్ణి ఉంచుతుంది. చూచారా రూతు యొక్క తీర్మానం, ఆ తీర్మానంలోని నిశ్చయత, ఆ తీర్మానంలోని నిజాయితీ, ఆ తీర్మానం వెనుక ఉన్న నిబద్ధత. ఈరోజు నీలో నాలో దేవుడు అదే కోరుకుంటున్నాడు. అలాంటి తీర్మానాలు చేయడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం సంగమా. అడ్డంకులను దాటుకొని స్థిరమైన సత్యమైన మార్గం ఎంచుకొని ఆ మార్గాన్ని వెంబడిస్తూ సరైన సంబంధం సహవాసంతో శాశ్వతమైన గమ్యాన్ని చేరుకొనున్నట్లు తనను తాను దానికి అనుగుణంగా మార్చుకొనుటకు హృదయపు లోతుల్లో తీసుకున్న విశ్వాస తీర్మానము దేవుడు నెరవేర్చడానికి, గొప్పగా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. రూతు తీర్మానాన్ని మన ముందుంచి ఉన్నారు. ఆమె తీర్మానంలోని ప్రతి మాటను మనకు వినిపించి ఉన్నారు. మనల్ని ఈరోజు అడుగుతూ ఉన్నారు, నీ తీర్మానం ఎలా ఉంది? నీ తీర్మానం ఎలా ఉంది సంగమా? ఒక్కసారి ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.